అయ్యా మీకేమీ అర్థం కావట్లేదు కదా, అసలు కథ నేను చెప్తాను. ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి. వాడి మోది తీర్చుకుని దీన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది మాత్రం నన్ను అడగండి. ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ, వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైనవాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చెక్కిందా మీకు? ఏమిటండి ఆ మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవిగో 1,00,000 రూపాయలు. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువునే, నాకు దయ్యం పట్టింది. ఈయనట్టు అవడానికి కారణం దీని బాబు. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో నరికి పోగులు నోరు మూసుకుని బడివా. తేల్చుకో, ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసేనా జాలి చూపించండి. జాలి? వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావలేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మొదల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తారు. సరే, నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతుగాని పద. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైనా కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా చిరుగాలై కొండ పానల్లో నసిలి చిరునవ్వై పూల గుండెల్లో నదాగాలి. డాక్టర్ గారు, ప్రశాంత్కి ఎలా ఉంది? గండం గడిచిందమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోయింది. దివ్య, దివ్య, డ్రైవర్ మంచినీళ్ళు తీసుకురా. దివ్య, వద్దమ్మా, అంత మాట నేను వినలేను. చెప్పు, నీకు ఈ గతి పట్టి ఎవడు? ఏం గుప్తా గారు, గుర్తుపట్టారా? నేను చెత్త సామాన్లు కొనుక్కుని అమ్ముకునే చిన్న బడ్డీ కొట్టు ఓనర్ని, రాయుణ్ణి. ఆ పిల్లని చూస్తుంటే 5-6 రోజుల నుంచి 4 మెతుకులు తిండి కూడా తిన్నట్టుగా లేదు. ఈయనకి మాత్రం 5 నక్షత్రాల హోటళ్లు 5-6 ఉన్నాయండి. ఈ చిరిగిన గుడ్డలు చూస్తూ ఉంటే ఆడపిల్లకి ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డకు కూడా కరువు అయిపోయినట్టుగా ఉందండి. వీరికి మాత్రం బట్టల మిల్లులు 10-15 ఉన్నాయండి.
ఓహో మీరు పబ్లిక్ కదా, మీకు మీరు గొప్పతనం గురించి ఏమీ తెలియదు. నాకు బాగా తెలుసు. అందుకే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. రాయుడు, గొంతు చుంచుకోకండి సామ్రాట్ గుప్తా. నీ కూతురు పొజిషన్ చూసి ఏడవండి. అయ్యా, మీకేమీ అర్థం కావట్లేదు కదా. అసలు కథ నేను చెప్తాను. ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి. వాడి మోది తీర్చుకుని దీన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది మాత్రం నన్ను అడగండి. ఫాదర్ కదా, ఆయన బాగా చెప్తాడు. కాకపోతే మీ అందరికి ఒక మనవి, మీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే ఈ అమ్మాయికి చెప్పి పుణ్యం కట్టుకోండి. డబ్బుకేం లోట్లేదండోయ్. గుప్తధనం ఎంతుందో ఈ గుప్తా గారి ఫ్యామిలీకే తెలియదు. డౌరీ విషయంలో ఏమాత్రం డోకాలేదు. డబ్బు కోసం ఎవడో లేవ తీసుకుపోయి వదిలేసిన దాన్ని కట్టుకోవడానికి మేము డబ్బున్నోళ్ళం కాం, మానం మర్యాద ఉన్నవాళ్ళం. విన్నావుగా గుప్తా గారు, ఇక నీ కూతురికి మిగిలింది రెండు మార్గాలు. ఒకటి, మీ కొంపలో హల్సేషన్ కుక్కతో పాటు తనకు కూడా పడేసింది తింటూ జీవితాంతం బతకడం. 2, ఆత్మహత్య చేసుకుని చావడం. నోరు మూస్తావా లేదా రాయుడు? ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇదిగో నా పై పంచ, బతికున్న ఈ కట్టె కప్పు కొంచెం పాతదలే. నీ కూతురు మానాన్ని కాపాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఇదిగో ఈ బొచ్చ చేతిలో పట్టుకుని నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని ముష్టెత్తుకో. మిస్టర్ గుప్తా, కొట్టకుండా కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగులుతుంది. మైండ్ ఇట్. రాయుడు, బాబు, టైం అయింది, మాత్రం వేసుకో. ముందు దివ్య ఎక్కడ ఉందో చెప్పమ్మా. ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నావు. సూటిగా అడిగితే చెప్పవే. నేను వెంటనే దివ్యని చూడాలమ్మా. ఏమిట్రా దివ్య 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 అని పిచ్చకి వాళ్ళ కలవరిస్తున్నావు? అది ఎక్కడుందా నీకు కావాలా? ఆ దివ్యే నీ కర్మకి నిన్ను వదిలేసి దాని బాబు దగ్గరికి వెళ్ళి దివ్యంగా ఉంది. అబద్ధం, అలా ఎన్నటికీ జరగదు. సరే జరగదు. అయితే మరేదిరా, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నేను చూడటానికి వచ్చిందా? అబ్బే లేదే, పుట్టింట్లో కూర్చుని వాళ్ళ నాన్నతో జలసాలు చేసుకుంటోంది. భగవంతుడు దయ వల్ల సమయానికి కబురు తెలిసి ఆసుపత్రికి వచ్చాను కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నీ శవాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఒక్కరుండేవాడు కాదు. నో, దివ్య అలా చేయదు. నా కోసం తను చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ నన్ను ఒంటరిగా చావమని వదిలేసిపోదు. వారి బెర్రి బాగులాడా, మరీ దాన్నంత ఆకాశానికి ఎత్తేయకు. నీ రంభా, ఊర్వశి, సతీ సావిత్రి, సక్కుబాయ్ నువ్వు కట్టే తాళి తెంచి నా మొహాలు కొట్టిపోయింది. ఎప్పటికైనా నమ్ముతావా? నో, నేను నమ్మను. దివ్య గురించి చెడ్డగా నేను వినలేను. స్వయంగా చూస్తేనే కానీ ఎవరిని నమ్మను. నీ కర్మ పరభా, చూడిపో. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ. నేనంటే నీకు ఇంకా ఇష్టం అని అనుకోలేదు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. తెలుగు వన్